డిసిప్లిన్ ఉన్న వాళ్ళు యాప్ లేకపోయినా జాగ్రత్తగా ఉండే ఫియర్ ఉంటుంది. అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్న సెక్టరే అసలు ఆ డిసిప్లిన్ లేని వాళ్ళు ఆర్ ఇంకా ఇన్కల్కేట్ కాని వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఇలాంటి యాప్స్తో కూడా ఆటోమేటిక్గా మనం ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఖర్చు ఎక్కడ పెడుతున్నాం అంతా కూడా ట్రాక్ చేస్తుంది. మనం ఫుడ్ పైన ఎంత ఖర్చు చేస్తున్నాం, పెట్రోల్ పైన ఎంత ఖర్చు చేస్తున్నాం, సో మన రెంట్కి ఎంత. సో దీన్ని బట్టి మనకు తెలియకుండానే ఒక 6 నెలల డేటా చూస్తే తెలియకుండానే యు ఆర్ స్ట్రక్చరింగ్ డేటా అనమాట. ఆ తర్వాత దాని తగ్గట్టు ఓకే నేను బయట ఎక్కువ తింటున్నాను, సాయంత్రం రాగానే బయట ఆర్డర్ చేస్తూ ఉన్నాను, మేబీ అది తగ్గించుకోవాలి. ఆర్ నేను బట్టలకు ఎక్కువ పెడుతున్నాను విచ్ ఈజ్ అంటే చూసుకోవడం, ఆర్ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నాను. ఇట్లాంటివి మనకు ఒక హ్యాబిట్ రిపోర్ట్ లాగా వస్తుంది. దాన్ని బట్టి కంట్రోల్ చేసుకోవచ్చు, అదొకటి. దెన్ ఒకసారి ఈ డేటా ఉంది, ఈ ప్లాన్ ఉందనుకోండి, నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని. ఇన్వెస్ట్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయండి. ఇన్వెస్ట్మెంట్ అనేది హ్యూజ్, అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పింది ఫౌండేషన్.